మనం ఒక వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాస్తూ మంత్లీ లాక్స్ లో ఏం చేసుకోవచ్చు. అయినో మీరు నమ్మడం నాకు తెలుసు. అందుకే నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేశా. నేను విత్ ఇన్ 4 days లో 87,000 రూపీస్ ఏం చేశాను అనేసి. అక్కడ కొంతమంది కామెంట్ చేశారు అది ఫేక్ అనేసి. అందుకే మళ్ళీసారి నేను ఈ వీడియోలో ఆ పేమెంట్ ప్రూఫ్ క్లియర్ గా చూపిస్తాను. దానికంటే ముందు అసలు ఈ ఆర్టికల్స్ రాస్తూ మనీ ఎర్న్ చేయడం అంటే ఏంటిది చెప్తాను. ఈ ఆర్టికల్స్ రాస్తూ మనీ ఏం చేసే దాన్నే బ్లాగింగ్ అంటారు. అసలు ఈ బ్లాగింగ్ 2025 లో వర్క్ అవుతుందా బ్రో అనేసి కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే ఆన్సర్ ఎస్, వర్క్ అవుతుంది. కాకపోతే ఆర్గానిక్ గా కాదు, కాంటెంట్ క్రియేషన్ ద్వారా. అది ఎలా అన్నది ఫర్దర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను మీకు నా యాడ్సెన్స్ ఎర్నింగ్ అయితే మీకు చూపిస్తాను. చూడొచ్చు, నా యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేస్తా. ఒక్కసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తా, ఎందుకంటే కొంతమంది ఫేక్ అంటారు. సో చూడొచ్చు, రీఫ్రెష్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఎర్నింగ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నట్టు. లైక్ ఫస్ట్ డిసెంబర్కి ఎంత వచ్చింది? $14. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ డిసెంబర్ కి $8, థర్డ్ డిసెంబర్ కి $6, ఫోర్త్ డిసెంబర్ కి $5. అదే నెక్స్ట్ డే 6th డిసెంబర్ కి $645. ఇంత ఎర్నింగ్ ఎలా వచ్చింది? లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఒక రీల్ చేశాడు మా వాడు. ఆ రీల్ కి సంబంధించిన యాప్ లింక్ తన వెబ్సైట్ లో పెట్టేశాడు. సో ఆ రీల్ చూసిన ప్రతి ఒక్కరు వెబ్సైట్ కి వచ్చారు. వెబ్సైట్ కి వచ్చినందుకు వెబ్సైట్ లో యాడ్స్ కనిపించాయి కాబట్టి ఈ $645 అయితే అయ్యాయి అన్నట్టు. అండ్ 6th రోజు కూడా అదే అయింది, $254 వచ్చాయి. అండ్ 7th రోజు కూడా $110 అయితే వచ్చాయి. అండ్ 8th రోజు కూడా $104 వచ్చాయి. అండ్ 9th రోజు $45 వచ్చాయి. దాని తర్వాత ఇంకా ఏం రాలేదు, లైక్ తక్కువ వచ్చాయి అన్నట్టు. ఇప్పుడైతే ఏం రావట్లేదు, ఎందుకంటే యాడ్స్ ఆఫ్ చేసా. అది ఎందుకో కూడా చెప్తాను. సో చూసారు కదా, ఇంత ఎర్నింగ్ అయితే అయ్యింది ఈ జస్ట్ 10 to 12 days లో. 12 days లో నాకు ఎంత ఎర్నింగ్ అయిందంటే, నేను హోమ్ లోకి వెళ్తున్నా, ఇక్కడ చూసుకోవచ్చు 1.27 అంటే $1274 అయితే ఎర్నింగ్ అయింది. మనం దాన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,08,229 రూపీస్ అయినట్టు. ఇప్పుడు ఈ రోజు జీరో ఎర్నింగ్, నిన్న జీరో ఎర్నింగ్, లాస్ట్ 7 days లో జీరో ఎర్నింగ్. ఎందుకు జీరో ఎర్నింగ్ వస్తుంది బ్రో అంటే గనక, నాకు ఒకటేసారి ట్రాఫిక్ ఎక్కువ రావడం వల్ల, అంటే నా వెబ్సైట్ కి ఒకటేసారి ఎక్కువ మంది రావడం వల్ల యాడ్ లిమిట్ అనేది పడింది. అంటే వీళ్ళేదో స్కామ్ చేస్తున్నారు అనుకుందేమో యాడ్సెన్స్, అందుకే నాకు యాడ్ లిమిట్ వేసింది. సో ప్రెసెంట్ యాడ్ లిమిట్ పోవాలంటే నేను యాడ్స్ అనేది ఆఫ్ చేశాను. మీరు చూసుకోవచ్చు, యాడ్స్ ఆప్షన్ లోకి వెళ్తున్నా అండ్ యూ కెన్ చెక్ హియర్, ఆటో యాడ్స్ అనేది ఆఫ్ లో ఉంది కాబట్టి నా వెబ్సైట్ లో యాడ్స్ కనిపించట్లేదు, నాకు ఎర్నింగ్స్ కూడా అవ్వట్లేదు. వన్స్ ఇది యాడ్ లిమిట్ పోయిన తర్వాత నేను మళ్ళీ ఆన్ చేసుకుంటే నాకు మళ్ళీ ఎర్నింగ్స్ అవుతాయి. సో లాస్ట్ వీడియోలో కొంతమంది కామెంట్ చేశారనమాట, అదంతా ఫేక్ ఎడిటింగ్ చేసామనేసి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే రీఫ్రెష్ చేస్తున్నా చూడండి, రీఫ్రెష్ చేశాను, ఇంకో రీలోడ్ అవుతుంది పేజ్. ఇక్కడ చూసుకోవచ్చు 1274 ఎర్నింగ్ కూడా అయింది. లాస్ట్ పేమెంట్ 176 వచ్చింది అన్నారు కొంతమంది. ఎస్, 176 వచ్చింది, ఎందుకంటే లాస్ట్ మంత్ ఎక్కువ రీల్స్ చేయలేదు మావాడు. సో నా వెబ్సైట్ కి ట్రాఫిక్ ఎక్కువ రాలేదు కాబట్టి నాకు తక్కువ ఎర్నింగ్ అయింది. 176 రూపీస్ అన్నా ఏం తక్కువ ఎర్నింగ్ కాదు కదా. లైక్ 176 ఇన్ ఇండియన్ రూపీస్ అని కొడితే 14,951, అప్రాక్సిమేట్లీ 15,000 వచ్చింది అన్నట్టు. సో 15,000 కూడా మంచి ఎర్నింగే కదా, నార్మల్ గా ఒక జాబ్ చేసుకునే పర్సన్ అంత ఎర్నింగ్. సో మీ డౌట్స్ అయితే క్లియర్ అయ్యా అనుకుంటున్నా. నా ఎర్నింగ్స్ నిజం గైస్, ఫేక్ ఏం చూపించలేదు, నాకు వచ్చిన ఎర్నింగ్స్ మీకు చూపించాను. లాస్ట్ వీడియోలో ఇంకొంతమంది డౌట్ అడిగారు, ఆ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ కి రాలేదు కదా అని. సో ఇక్కడ వచ్చాయంటే బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా వస్తాయి. మీకు గూగుల్ యాడ్సెన్స్ గురించి తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. యాడ్సెన్స్ లో ఒక్కసారి వచ్చాయంటే ఆ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ లో వచ్చేస్తుంది. సో అదన్నమాట మ్యాటర్. చూసారు కదా పేమెంట్ ప్రూఫ్. సో ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ చేయొచ్చు అనేది చెప్తాను. ఫస్ట్ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. ఎలా అంటే నా హలో తేజ అఫీషియల్ ఓపెన్ చేసి చెక్ చేయండి, నేను అందులో ఎలా కంటెంట్ చేస్తున్నా చూడండి. లైక్ ఒక యాప్ గురించి చెప్తాను, ఆ యాప్ లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి అని చెప్తాను. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా వెబ్సైట్ లింక్ పంపిస్తాను. అలా ట్రాఫిక్ తెచ్చుకుంటాను, ఎక్కువ మంది యూజర్స్ నాకు వస్తారు. నేను ఎస్ఈఓ చేయకపోయినా ఏం చేయకపోయినా నాకు ఆటోమేటిక్గా యూజర్స్ అనేది నా వెబ్సైట్కి వస్తున్నారు, నా ట్రాఫిక్ వస్తుంది కాబట్టి నాకు ఎర్నింగ్ అవుతాయి. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవడమే కాకుండా అందులో మీరు రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేయాలి, టెక్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హలో తేజ అఫీషియల్లో ఏం పోస్ట్ చేస్తా మీరు చూసుకోవచ్చు. లైక్ ఏదైనా ఒక యాప్ గురించి కానీ, ఏదైనా సమ్ వెబ్సైట్ గురించి కానీ, ఎడిటింగ్ ట్యూటోరియల్ కానీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక యాప్ గురించి చెప్పాను అనుకోండి, యాప్ లింక్ అనేది కావాలి, అంటే యాప్ లింక్ కావాలి కాబట్టి సో నేను కామెంట్ చేయండి లింక్ పంపిస్తా అని చెప్తాను. వాళ్ళు కామెంట్ చేస్తారు, నేను లింక్ పంపిస్తా, ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని నా వెబ్సైట్కి వస్తారు. ఇలా మీరు కూడా కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సింపుల్ ఫండా చెప్పాలంటే నేను చేసే వీడియోస్నే మీరు కాపీ చేసి మీరు చేసేయండి. ఐ మీన్ అంటే నేను నా వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేయండి అని చెప్పట్లేదు, నేను స్ట్రైక్ వేస్తా, గుర్తుపెట్టుకోండి. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ మీదనే మీరు ఓన్గా వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. అది ఫేస్ చూపించి చేస్తారా, ఫేస్ చూపించకుండా చేస్తారా, అది మీ ఇష్టం. 60 days పాటు అప్లోడ్ చేయండి, 60 reels. మీకు ఎలా రీచ్ రాదు నేను చెప్తాను.
సో రీచ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. వన్స్ రీచ్ వచ్చిన తర్వాత ఇంకా మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వెబ్సైట్ ని సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి హోస్టింగ్ అండ్ డొమైన్ ఈ 2 థింగ్స్ కావాలి. ఇది 2 ఉన్నాయి అనుకోండి, మనం వెబ్సైట్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అసలు చాలా మందికి వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం తెలియదు. లైక్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే కోడింగ్ ఉండాలా అది ఇది అంటారు. నో గైస్, కోడింగ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలన్నది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లెయిమ్ డీలింగ్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. అంటే చెప్పా కదా, వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే తీసుకోవాలి. దానికి మనం కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంది. ఇక్కడ మోస్ట్లీ చాలా మంది తీసుకునేది ప్రీమియం ప్లానే. సో ప్రీమియం సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ తీసుకుంటే మీకు డొమైన్ ఫ్రీ రాదు, ఇందులో ఫ్రీ వస్తుంది. బెటర్ టు చూస్ దిస్ ప్లాన్. దీన్ని మీరు క్లిక్ చేస్తున్నా అండ్ దెన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ప్రెసెంట్ సైబర్ వీక్ నడుస్తుంది కాబట్టి మనకు డిస్కౌంట్ వస్తున్నాయి. 48 మంత్స్ కి తీసుకుంటే కనుక 6,672 రూపీస్ లోనే మీకు 48 మంత్స్ వరకు మీ వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. ప్లస్ ఎక్స్ట్రాగా మీకు 2 మంత్స్ ఫ్రీ ఉంటుంది డొమైన్ మీద. అట్ ద సేమ్ టైం మనకు హోస్టింగ్ అండ్ డొమైన్ కూడా 48 మంత్స్ ప్లస్ 2 మంత్స్ ఫ్రీ, అంటే 50 మంత్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు మా సైడ్ నుంచి ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాము. సింప్లీ హలో తేజ అని కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్టు మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుంది. లైక్ యూ కెన్ చెక్ హియర్ 10% డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో మీకు ఇప్పుడు సింప్లీ కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. లేదు నేను 6,000 పేమెంట్ చేయలేదు అనుకుంటే ఇక్కడ మీకు 1 మంత్, 12 మంత్స్, 24 మంత్స్ అని ఉంటాయి. నా స్ట్రాంగ్లీ సజెషన్ 1 మంత్ కి అయితే అసలు తీసుకోవద్దు, ఎందుకంటే మీకు ఫ్రీ డొమైన్ రాదు. సో 12 మంత్స్ తీసుకున్నా, 24 మంత్స్ తీసుకున్నా ఓకే. కాకపోతే ప్రైస్ ఒకసారి చూసుకోండి. సో నేను 14 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ దెన్ మనం ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గూగుల్ తో అయినా సైన్ అయిపోవచ్చు, లేకపోతే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసినా లాగిన్ అయిపోవచ్చు. నేను సింప్లీ లాగిన్ అయిపోయాను. నెక్స్ట్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, డేట్, సిటీ, అడ్రస్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఇచ్చేసి కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు పేమెంట్ చేసే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. యూపీఐ, కార్డ్, పేటిఎం, నెట్ బ్యాంకింగ్ అనేసి. సో మోస్ట్లీ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా మంది యూపీఐ కూడా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేయాలి. బట్ ఇక్కడ చాలా మందికి ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 7,000 చూపిస్తుంది కదా బ్రో, నాకు నా మొబైల్లో రిక్వెస్ట్, ఫోన్ పే రిక్వెస్ట్ లో 10,000 వచ్చింది అని అడుగుతారు. నో ప్రాబ్లం గైస్, మీకు ఇక్కడ ఎంత అయితే అమౌంట్ చూపిస్తుందో అంతే అమౌంట్ కట్ అవుతుంది. బట్ మీ ఫోన్ పే లో 10,000 ఎందుకు చూపిస్తుంది అంటే ఆటో పే కోసం సెటప్ అవుతుంది అంతే. దాన్ని మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ మీ బ్యాంక్ లో నుంచి 7,058 రూపీస్ మాత్రమే కట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎంత చూపిస్తాయో అంతే కట్ అవుతాయి. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ మీరు పోస్టింగ్ అనేది గూగుల్ లో సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు. ఒకవేళ లాగిన్ అయి ఉండకపోతే లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ సింప్లీ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయ్యాక ఇక్కడ వెబ్సైట్స్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కింద నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్స్ అన్నట్టు ఇక్కడ సింప్లీ యాడ్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని వర్డ్ ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే సెట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ డీటెయిల్స్ అయితే డెఫినెట్ గా నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో, ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో మీరు దీనికి ఫర్దర్ గా యూజ్ అవుతాయి అన్నట్టు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లో లాగిన్ అవ్వడానికి. సో సింప్లీ ఈ డీటెయిల్స్ ని నోట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రియేట్ బ్లాంక్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది డొమైన్ నేమ్ అనేసి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక డొమైన్ నేమ్ అయితే సెట్ చేసుకుని ఉన్నా, బట్ మీకు ఇలా ఉండదు అన్నట్టు. సో మీకు ఒక డొమైన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి గెట్ ఫ్రీ డొమైన్ మీద క్లిక్ చేసుకొని ఒక కొత్త డొమైన్ అయితే సెట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ht.in అనేది నా డొమైన్. మీకు ఏ డొమైన్ కావాలో సో మీరు చూస్ చేసుకోండి అన్నట్టు. ఆ డొమైన్ వచ్చేసరికి మీ వెబ్సైట్ నేమ్ అన్నమాట. ఎవరికైనా ఇలా సెర్చ్ చేయాలంటే మీ వెబ్సైట్ నేమ్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇంకో వెబ్సైట్ ఉంది mrteja.com అనేసి. అది ఎంటర్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దీన్నే డొమైన్ అంటారు. కాబట్టి డొమైన్ అనేది ప్రాపర్ గా చూసుకోండి. సో మీకు నచ్చిన డొమైన్ సెట్ చేసుకోండి. ఇక్కడ దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు మన మిస్టర్ తేజ ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు అన్ని వీడియోస్ ఉంటాయి. లైక్ 5 minutes లో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు నా సైడ్ నుంచి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి. అంటే నా లింక్ లో ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకు ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తాను. సో ఆ ఫ్రీ గిఫ్ట్ అనేది మీకు ఈ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రీ గిఫ్ట్ అని ఉంటుంది, thumbnail లో మెన్షన్ చేశాను. సో మీరు అన్ని వీడియోస్ మస్ట్ అండ్ షుడ్ చూసి మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, అలా మీరు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అందులో ఆర్టికల్స్ రాయాలి. మీకు ఆర్టికల్స్ రాయడం గురించి కానీ, పేజెస్ క్రియేట్ చేయడం గురించి కానీ, ఇలా కంప్లీట్ గా మీరు అన్ని తెలుసుకోవాలనుకుంటే నేను ఫ్రీ కోర్సెస్ అయితే చేశాను. లైక్ బ్లాగింగ్ ఫ్రీ కోర్స్ అనేసి, అది చూడొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా వాటి గురించి కూడా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ అవన్నీ లింక్స్ ఇస్తాను, చూసేయండి. అంటే నేను మోస్ట్లీ అన్ని మీకు ఫ్రీగానే చెప్తాను, ఫ్రీ కోర్సెస్ చేసే చెప్తాను. ఒక్కసారి మా కంటెంట్ చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేశారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ క్రియేట్ చేసుకొని కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు. సెకండ్ స్టెప్ లో మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆర్టికల్స్ రాస్తున్నారు. థర్డ్ స్టెప్ లో మీరు యాడ్సెన్స్ అప్లై చేసుకోవాలి మీ వెబ్సైట్ కి. సో వన్స్ మీరు మీ వెబ్సైట్ లో 25 ఆర్టికల్స్ అయిన తర్వాత 1 month ఓల్డ్ అయిన తర్వాత మంచిగా ట్రాఫిక్ వస్తుందన్నప్పుడు యాడ్సెన్స్ అప్లై చేయాలి. యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది అనుకోండి, అంతే
ఇంకా మీ ఎర్నింగ్ స్టార్ట్ అయినట్టే. ఇంకా రెగ్యులర్ గా మీకు మీ వెబ్సైట్ లో యాడ్స్ వస్తాయి. ఇంకా యాడ్స్ వస్తే డెఫినెట్ గా మీకు ఎర్నింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ వస్తుంది, వాళ్ళకు యాడ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. ఇంతే సింపుల్. యాడ్సెన్స్ లో ఎర్నింగ్ వస్తుంది. యాడ్సెన్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కి ఎవ్రీ మంత్ 24th అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది. సింపుల్ ఫండ్ ఇది. సో దీని గురించి కంప్లీట్ గా మీకు ఒక కోర్స్ రూపంలో కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రీ కోర్స్ అనమాట. ఫ్రీ కోర్స్ మీకోసం నేను చేస్తాను. లైక్ 2 hours పట్టినా ఏం కాదు. సో 2 hours ఉంటుంది. సో కంప్లీట్ గా నేర్చుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేస్తాను. అది మీరు చూసి ఖచ్చితంగా అది స్టార్ట్ చేసి ఈ మెథడ్ మీద వర్క్ చేసి లాక్స్ లో ఏం చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ లో మీకు ఎర్నింగ్స్ అవ్వవు. మీకు ఫర్దర్ గా ఎర్నింగ్ ఉంటుంది. స్టార్టింగ్ లో మీకు ఇనిషియల్ గా ఏం ఎర్నింగ్ ఉండదు. ఫర్దర్ గా మీకు ఎర్నింగ్స్ ఉంటాయి. బట్ ఈ వర్క్ అనేది ఈజీ బ్రో అంటే కనుక నో, ఇది చాలా కష్టము. మనం హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ గా వర్క్ చేస్తేనే ఎర్నింగ్స్ చేసుకోగలం. నార్మల్ గా ఏదో చేద్దాం, 2 days చేద్దాం, 1 week చేద్దాం, 1 month చేద్దాం అలా అనుకునే వాళ్ళు ఉంటే ఈ ఎర్నింగ్ మెథడ్ మీకు అస్సలు సెట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. సో అదనమాట మ్యాటర్. దీని గురించి కంప్లీట్ గా కోర్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. నేను డెఫినెట్ గా మీకోసం చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ లో మరో మస్ట్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.